మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనము. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని నోట నుండి వచ్చేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి అని మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి కాదు కానీ, ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలకు అక్కడ ఉన్నటి వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకు వారు ఆ విధంగా ఆశ్చర్యపడతా ఉన్నారు? ఎందుకు వారు ఆ విధంగా ఉద్రేకానికి గురవుతూ ఉన్నారు అని మనము చూసినట్లయితే, దయగల మాటలు, ఆయన నోట నుండి వచ్చేటువంటి ఆ దయగల మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలను బట్టి వారు ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలకి ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు క్రీస్తుని ఎరిగినటువంటి మన మాటలు వింటున్నటువంటి అనేక మంది దేన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి వారు ఆశ్చర్యపడతా ఉన్నారా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము ఆరాధిస్తున్నటువంటి, మనము సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి, మన తండ్రిగా మనము అంగీకరించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలకు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజముగా మనము కూడా ఇటువంటి మాటలు, ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి క్రియలు కాదు, ఆయన చేసినటువంటి అద్భుతాలు కాదు, ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట అక్కడ అనేక మందిని ప్రేరేపించినట్లుగా, అనేక మందిని ప్రభావితం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మన ప్రభువు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఆయా సందర్భాలలో అనేక మందితో మాట్లాడవలసి వస్తూ ఉంటుంది. అనేక మంది వ్యక్తుల మధ్య మనం నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? దయగలిగినటువంటి మాటలుగా ఉన్నాయా? కరుణ కలిగినటువంటి మాటలుగా ఉన్నాయా? ప్రభువు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మన మాటలను బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నారా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనకు కలిగినటువంటి మన కుటుంబంలో మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? మనము ఉన్నటువంటి సమాజంలో మనము ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం? పరిస్థితులను బట్టి ఉద్రేకానికి గురయ్యి మాట్లాడకూడనటువంటి మాటలు మనము మాట్లాడుతూ ఉన్నవేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? చాలా సందర్భాలలో ఆ యొక్క పరిస్థితులను బట్టి రకరకాల మాటలు, మాట్లాడకూడనటువంటి మాటలు, శాపకరమైనటువంటి మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి మాటలకు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మనము కూడా ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి మాటలు మన హృదయంలో నుంచి రావాలి అంటే ఆయన వాక్యము చేత మనము నింపబడాలి. ఆయన కృపచేత, ఆయన ఆత్మచేత మనము నడిపించబడాలి. ఎప్పుడైతే ఆయన కృపచేత, ఆయన ఆత్మచేత మన హృదయాలు నింపబడ్డాయో, మన మాటలు కూడా ఈ విధంగానే ఉంటాయి. ఆ విధంగా మనం మాట్లాడటానికి ప్రభువు మన పట్ల కృప చూపించి నడిపించునుగాక. ఆమేన్.